గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మసాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజయ్ సార్, అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ స్టూడెంట్ గురించి డిస్కషన్ చేస్తున్నారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని. అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, దాని గురించి తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేద్దామన్నా, పబ్లిక్ టాక్, టీవీ డిబేట్ చేద్దామన్నా ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. అంజీ సార్, స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. విద్యార్థి యొక్క జీవితము బంగారు లాంటిది. విద్యార్థి జీవన్ స్వర్ణిం జీవన్ హే. విద్యార్థి జీవన బంగాರದ జీవన. దీనిపై న్యూస్ రీడింగ్, ఇంటర్వ్యూ, టీవీ డిబేట్, పబ్లిక్ టాక్. మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్పండి సార్. న్యూస్ రీడింగ్. స్టూడెంట్ యొక్క జీవితం బంగారు లాంటిది కాదు. ఇంటర్వ్యూ. స్టూడెంట్ యొక్క జీవితం చాలా కష్టంతో, ఇబ్బందులతో, ఒడిదుడుకులతో, సరిలేని బంధుమిత్రులతో, అయోమయంలో, ఏమి తోచని స్థితిలో, దిక్కు తెలియని పరిస్థితిలో ఉంటుంది సార్. టీవీ డిబేట్. స్టూడెంట్ యొక్క జీవితం తన స్వార్థం కోసం జీవించే తల్లిదండ్రుల వల్ల వీరి భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత లేని ఉపాధ్యాయుల వలన విద్యార్థుల జీవితం సర్వనాశనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సార్. పబ్లిక్ టాక్. స్టూడెంట్ యొక్క జీవితం ఇతరులపైన ఆధారపడి ఏమి చేయలేని, దేన్ని సాధించలేని, అనుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోలేని స్థితిలో, దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉంటుంది సార్. ఇది పబ్లిక్ టాక్, ప్రజాభిప్రాయ సేకరణ సార్. అంజు సార్, స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. విద్యార్థి యొక్క జీవితం బంగారు లాంటిది. విద్యార్థి జీవన్ స్వర్ణిం జీవన్ హై. విద్యార్థి జీవన బంగాರದ జీవన. దీనిపై న్యూస్ రీడింగ్, ఇంటర్వ్యూ, టీవీ డిబేట్, పబ్లిక్ టాక్. మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్పండి సార్. న్యూస్ రీడింగ్. స్టూడెంట్ యొక్క జీవితం బంగారు లాంటిది. ఇంటర్వ్యూ. స్టూడెంట్ యొక్క జీవితం ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు లేకుండా, సరైన బంధుమిత్రులతో అయోమయ స్థితిలో ఉండకుండా, దిక్కుతోచని పరిస్థితిలో ఉండకుండా ఉంటుంది సార్. టీవీ డిబేట్. స్టూడెంట్ యొక్క జీవితం తన స్వార్థం లేకుండా జీవించే తల్లిదండ్రుల వల్ల వీరి భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం లేకుండా ఉంటుంది. అదేవిధంగా తమ కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత కలిగి ఉండే ఉపాధ్యాయుల వలన వీరి జీవితం సర్వనాశనం కాకుండా ఉంటుంది సార్. పబ్లిక్ టాక్. స్టూడెంట్ యొక్క జీవితం ఇతరులపైన ఆధారపడి ఉండకుండా, తను ఏం చేయడానికైనా, దేన్ని సాధించడానికైనా, అనుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి దీన పరిస్థితిలో లేకుండా, దౌర్భాగ్యపు పరిస్థితి కాకుండా ఉంటుంది సార్. ఇది పబ్లిక్ టాక్, ప్రజాభిప్రాయ సేకరణ సార్. ఓకే అంజీ సార్, మీరు చెప్పింది రైటే. అంజు సార్, మీరు చెప్పింది రైటే. కానీ వాళ్ళ కష్టార్జితాన్ని బట్టి, వాళ్ళ నిజాయితీని బట్టి వారికి కాలమే సమాధానం ఇస్తుంది. ఓకే.